పేరు రవి. కిస్టారం అంబేద్కర్ నగర్. కిస్టారం సైలో బంకర్ కట్టిన తర్వాత నానా రకరకాలుగా దుమ్ము ధూళి మసి పచ్చని చెట్లు కూడా నల్లగా అయిపోతున్నాయి. వాటర్ కూడా నీళ్ళ మీద కూడా నల్లగా తెప్పగడుతున్నాయి. అనేక రకాలుగా ఉన్నాయి. ఇళ్లలో కూడా ఉండే పరిస్థితి లేకుండా పోయింది. ఏ చెట్టు కూడా దుమ్ము పట్టుకున్న మసే తప్ప ఏది కూడా పచ్చగా ఉన్న చెట్టు కూడా ఏదీ లేదు. కిస్టారం అంబేద్కర్ నగర్ సైలో బంకర్ కట్ట ముందు సస్యశ్యామలంగా ఉంది. సైలో బంకర్ కట్టిన తర్వాత అనేక రకమైన జబ్బులతో వ్యాధులతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కిస్టారం అంబేద్కర్ నగర్ నుంచి మమ్మల్ని ఎటైనా తరలించగలరు, లేకపోతే సైలో బంకర్ తీసి పక్కన పెట్టేసి మమ్మల్ని ఎప్పుడులానే ఉండేలాగా చూడాలని కోరుకుంటున్నాం. కిస్టారం అంబేద్కర్ నగర్ బుర్రా రవీంద్ర తుకారం అనే వ్యక్తి 38 సంవత్సరాల వయసులోనే ఇద్దరు పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ చిన్న పిల్లలకు 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు లోపు ఉంటాయి. ఆ చిన్న పిల్లలు కూడా చూసుకునే పరిస్థితి లేకుండా ఆయన మన చనిపోయిండు. వాళ్ళ కుటుంబ ఆదరణ కూడా ఎవరు లేరు. ఈ సైలో బంకర్ వల్లే ఊపిరితిత్తులు, లివరు, మొత్తం కిడ్నీ వ్యాధులతో కూడా అన్ని లెన్స్ మొత్తం పాడైపోయి మనిషి అంతా వాచిపోయి భయంకరంగా ఉండదు. ఆ భయంకరంగా ఉన్న వ్యక్తులు మొత్తం కలిసి ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళు మొత్తం కలిసి హాస్పిటల్లో తీసుకెళ్తే హాస్పిటల్లో కూడా ఇదే రకంగా చెప్పారు. ఊపిరితిత్తులు పాడైపోయినాయి, లెన్స్ పాడైపోయినాయి బాబు అని చెప్పారు. వాటర్ కూడా కోరిడ్ వాటర్ అయిపోయింది. ఈ వాటర్ కూడా తాగే పరిస్థితి లేదు. ఇంతకుముందు మేము బోర్ వాటర్ తాగినాం. బోర్ వాటర్ కూడా మానేసి మినరల్ వాటర్ తాగుతున్నాం. మినరల్ వాటర్ తాగినా కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నారు జనం.